హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, అది ఎలా చేయాలో నిన్నటి వీడియోలో చూసాం కదా. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు అనగా 21/10/2020 నవరాత్రుల్లో 5వ రోజు. తిది అశ్వయుజ శుద్ధ పంచమి. అమ్మవారి అలంకారం శ్రీ సరస్వతీదేవి అలంకారం. వస్త్రం తెలుపు రంగు చీర. నైవేద్యం దద్దోజనం. ఇక ఈరోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్యోజనం టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా బాగా కడిగిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్లు పోయాలి. తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసినట్లుగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వరకు పాలను పోయాలి. నేను ఇక్కడ వేడి పాలు పోసాను. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఇది కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసి వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత చివర్లో ఒక చిటికెడు ఇంగువ వేసి కలపాలి. నేను ఇక్కడ మిరియాలు వేయడం మర్చిపోయాను, అందుకే చివర్లో యాడ్ చేస్తున్నాను. మీరైతే ముందుగానే వేసుకోండి. ఇలా కాస్త వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టడానికి దద్యోజనం రెడీ అయినట్లే. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి 5వ రోజు నైవేద్యంగా పెట్టే దద్యోజనం టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక అమ్మవారు 6వ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలి, అది ఎలా చేయాలో రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.